సువార్తికుడు దేవుని పక్షముగా క్రీస్తు రాయబారి. రాయబారి యొక్క పని దేవుని చిత్తము నుండి ఎవరైతే తప్పిపోయినారు, దేవుని సంకల్పము నుండి ఎవరైతే తొలగిపోయినారు, వారిని దేవునితో సమాధానపరిచేటువంటి వ్యక్తి రాయబారి. అనగా దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క సంకల్పమునకు దేవుని చిత్తము సంకల్పము నుండి తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు సమ్మతింపజేయడం అన్నమాట. సమ్మతిపరచు. అవును, నేను నా తండ్రి చిత్తము నుండి తప్పిపోయినాను, నా తండ్రి సంకల్పం నుండి నేను తొలగిపోయినాను, అయ్యో నేను తప్పిదం చేసినాను, నేను పాపం చేసినాను, నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, ఆయన చిత్తము, ఆయన సంకల్పము నా విషయంలో శ్రేష్టమైంది, అది శాశ్వతమైంది. ఆ చిత్తమును, ఆయన సంకల్పమును నేను కాదనుకొని ఆయనను విడిచి నేను దూరమైన, అందువలన నా ఆత్మ నశించింది. నా ఆత్మ సాతానుని యొక్క రూపంలోనికి మారిపోయింది. కనుక నేను తిరిగి నా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తముతోనూ ఆయన సంకల్పంతోనూ ఏకీభవిస్తా. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని సమ్మతించ అని దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని సమ్మతింపజేసే పని రాయబారి. దేవుని చిత్తము, దేవుని సంకల్పంతో ఏకీభవింపచేసేటువంటి పని రాయబారి యొక్క పని అన్నమాట. నేను ఒక చైరు అన్న వెనక్కి పోయి, నువ్వు అలా కూర్చొని, నేను అంటే లేడీస్ వస్తారు ఈ పక్క, బట్ అట్టు కూర్చో. కనుక ఇక్కడ దేవుని పక్షముగా క్రీస్తు రాయబారి పనిని చేసే సువార్తికుడు దేవుని సంకల్పం అంతటిని తెలిసి ఉండాలన్నమాట, తెలుసుకొని ఉండాలి. అతడు దేవుని పక్షంగా ఉండాలి, మనుషుల పక్షాన కాదు, దేవుని పక్షాన ఉండాలి. దేవుణ్ణి సమ్మతపరిచే వ్యక్తిగా ఉండాలి, మనుషులను సంతోషపెట్టే వ్యక్తి కాదు, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అంటారు, ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడు కాకపోదును. అంటే రాయబారే కాదు నేను అంటాడు.
గలతీ 1 అధ్యాయం 10వ వచనం. కనుక ఒక సువార్థికుడు దేవుని పక్షమున క్రీస్తు రాయబారి, అతడు మనుషుల దయను పొందేటువంటి వాడు కాదు, దేవుని దయను పొందాలన్నమాట. మనుషులను సంతోషపెట్టేవాడు కాదు, దేవుని సంతోషపెట్టడం. ఒక రాయబారి దేవుని సంతోషపెట్టాలి అని అంటే, దేవుని యొక్క చిత్తము నుండి, ఆయన సంకల్పం నుండి ఎవరైతే తప్పిపోయినారో వారి చేత దేవుని చిత్తమును సంకల్పమును వారికి ఒప్పింపజేసి, వారిని మెప్పింపజేసి, సమ్మతింపజేసి దేవుని వైపునకు నడిపేవాడు. 4 పాటలు పాడి, ఒక ప్రార్థన చేసి, ఒక ప్రసంగం చేసి అలా చేతులు దులుపుకొని వెళ్ళేవాడు కాదు. కనుక దేవుని నుండి అనేక మంది తొలగిపోయినారన్నమాట. తొలగిపోయింది ఎవరంటే మామూలు మనుషులు కాదు. ఎవరిని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలి అని అనుకున్నాడు, వారు తొలగిపోయినారన్నమాట. ఎఫెసీ 1 అధ్యాయము 4-6 పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ ఈ సంకల్పంలో అని తెలియజేసింది ఏదంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడం. ఈ కుమారులను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఈ లోకంలోని పుట్టించేసిన తర్వాత క్రీస్తు ద్వారా మన ఆత్మను రక్షించి తనకు కుమారులుగా చేసుకునే ప్రోగ్రాం కదా ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు కుమారులు ఉన్నారు. ఆ కుమారులోనే ఆయన ఎరిగినాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నిర్ణయించినాడు అన్నమాట. ఆ కుమారులను ఆయన వారి వారి క్రమములు ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని కుమారులు ఈ లోకంలో పుడుతూ ఉన్నారు. ఒక దేశంలో కాదు, అనేక దేశాల్లో దేవుని కుమారులను ఆయన పంపిస్తూ ఉన్నాడు. వారు సాతాను కుమారుల మధ్యన పుడుతూ ఉన్నారు, వారి మధ్యనే వారు ఎదుగుతూ ఉన్నారు. దేవుని కుమారులను ఆయన విడవడు. వారు ఎక్కడ ఉన్నా వారి యొద్దకు తన కుమారుని యొక్క సువార్తను ఆయన చేరవేస్తాడన్నమాట. తన పక్షముగా క్రీస్తు రాయబారుల చేత తన కుమారుని యొక్క సువార్తను వారి వద్దకు చేరవేస్తాడు. ఎవరైతే దేవుని కుమారులు ఈ లోకంలోనికి ప్రవేశించి ఉన్నారో, ప్రవేశించబోతారో, వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క పిల్లలను అనుసరించి జీవించడం వలన, సాతానుడు ఏర్పరిచిన ఒక పాప నియమమును అనుసరించడం వలన, పాప నియమం శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనేటువంటి పాప నియమంలో జీవించడం వలన, పాపుల మధ్యన సంచరించడం వలన, పాపులతో సహవాసం చేయడం వలన, పాపులతో స్నేహించడం వలన, పాపులతో బంధుత్వం చేయడం వలన, పాపులతో కలిసి పని చేయడం వలన, పాపులతో కలిసి భోంచేయడం వలన పాపపు మాటలను నేర్చుకొని పాపపు క్రియలను చేసి వారి ఆత్మలు నశించిపోయినాయి అన్నమాట. వారు దేవుని యొక్క చిత్తం నుండి, దేవుని యొక్క సంకల్పం నుండి వారు తొలగిపోయినారన్నమాట, తప్పిపోయినారన్నమాట.
ఎవరిని తన కుమారులుగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఎరిగినాడు, ఏర్పరచుకున్నాడు, నిర్ణయించినాడు, వారు దేవుని సంకల్పంలో నుండి తప్పిపోయినారు. ఆయన చిత్తంలో నుంచి తప్పిపోయినారు అన్నమాట. ఆ తప్పిపోయినటువంటి వారిని వెతకేటువంటి పని ఎవరిదినైనా కాదు కాదు, క్రీస్తు రాయబారిది. క్రీస్తు రాయబారి మాత్రమే వెతుక్కొని పోతాడు అనమాట. సువార్థికుడు స్టైల్గా ఎవరైనా నా దగ్గరికి వస్తే వినిపిస్తారని కూడా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను చెప్తాను, వాళ్ళు వింటారు. రాయబారి వెతుక్కొని వెళ్ళేవాడు, ఎక్కడున్నాడు అడ్రస్ ప్రకారంగా కనుక్కొని వాని వద్దకు వెళ్తాడు అనమాట రాయబారి. కనుక మనము క్రీస్తు రాయబారులముగా సంఘంలో తయారు కావాలి. మనం వెళ్ళాలి. ఎవరి యొద్దకు వెళ్ళాలి? దేవుని చిత్తములో నుండి, దేవుని సంకల్పంలో నుండి ఎవరు తప్పిపోయినారో వారి వద్దకు మనం వెళ్ళాలన్నమాట. ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఆయన ఇలా సెలవిచ్చినాడు. 14వ వచనం వరకు ఆయన ఇలా ప్రశ్నించినాడు, మీకేమి తోచును అని ఆయన చెప్పిన మాట చూడండి. ఆయన మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? తప్పిపోవడం అన్నమాట. ఇది ఆయన చెప్పినటువంటి ఉపమానం అన్నమాట. అలాగే మన తండ్రికి కుమారులు ఉన్నారు, వారిలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం చెప్పినాడు ఆయన ఈ మాట. ఇదేదో గొర్రెలు పొలాల్లో మేసే గొర్రెల కోసం చెప్పింది కాదు. తన తండ్రి మందలో నుండి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వారి కోసం ఈ మాటలు చెప్పినాడు అన్నమాట. 13వ వచనంలో వాడు దాని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. అంటే నశించిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు అన్నమాట. దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయినారు, దేవుని సంకల్పంలో నుంచి తప్పిపోయినారు అన్నమాట. ఎవరు దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయింది, దేవుని సంకల్పంలో నుంచి ఎవరు తప్పిపోయినారు అంటే దేవుని కుమారులు. వారు సాతాను కుమారులతో కలిసిపోయినారు. వారు సాతాను కుమారుల యొక్క జీవితాలను అనుసరిస్తూ ఉన్నారు. వారు సాతాను కుమారుల వలె సాతాను యొక్క పోలికలు వనికి మారిపోయి ఉన్నారు. దేవుని కుమారులు సాతాను కుమారులుగా మారిపోయినారు వ్యక్తిత్వాన్ని బట్టి. అందువలన వారు దేవుని సంకల్పంలో నుంచి తప్పిపోయినారు, ఆయన చిత్తంలో నుంచి తప్పిపోయినారు, దేవుని కుమారత్వంలో నుంచి తప్పిపోయినారు, దేవుని యొక్క వ్యక్తిత్వంలో నుంచి వారు తప్పిపోయినారు. అలా దేవుని నుండి తప్పిపోయినటువంటి ఆత్మలు దేవుని కుమారులు. అలాంటి దేవుని కుమారు దగ్గరకు వెళ్ళాల్సింది ఎవరేడా? రాయబారి, క్రీస్తు రాయబారి. దేవుని కుమారులు, తప్పిపోయిన దేవుని కుమారుల యొద్దకు క్రీస్తు రాయబారి వాళ్ళను వెతుక్కొని వెళ్ళాలి. వెదకుడి మీకు దొరకనన్నాడు యేసు. వారిని వెతుక్కొని వెళ్ళి తమ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము నుండి వారు ఎలాగో తప్పిపోయినారో, తమ తండ్రి యొక్క సంకల్పం నుండి ఎలాగో తప్పిపోయినారు, తమ తండ్రి వారికి అనుగ్రహించనై ఉన్న జీవము నుండి ఎలా తప్పిపోయినారు, తమ తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించిన జీవితాన్ని నుంచి ఎలా తప్పిపోయినారు, తమ తండ్రి యొక్క మహిమ ఆయన వ్యక్తిత్వం నుండి ఎలా తప్పిపోయి సాతాను యొక్క రూపంలోనికి మారిపోయి ఉన్నారు. దేవుని పక్షముగా క్రీస్తు యొక్క రాయబారి వాళ్లకు వివరించాలన్నమాట. వివరించాలి. ఇక్కడ
నో కాంప్రమైజ్. వాడి దాకా వెళ్ళిన తర్వాత వాడు ఒక కూల్ డ్రింక్ ఇచ్చి, వాడు ఒక టీ ఇచ్చి, వాడికి అనుకూలంగా మలుచుకుంటాడు. ఇదెంత కుదరదన్నమాట. వాడు ₹1,00,00,000 ఇచ్చినా నేను దేవుని పక్షాన ఉంటా. పౌలు అన్నది అదన్నమాట. నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనా? నేనెన్నటికి మనుషులను సంతోషపెట్టువాడను కాను. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఇది పౌలు గలతీ 1:10 చెప్పినాడు అన్నమాట. అందువలన దేవుని పక్షముగా క్రీస్తుకు రాయభారి అనేటువంటి వ్యక్తి దేవుని పక్షముగానే ఉండాలి. ఆ వ్యక్తి ఎందుకంటే నీవెవరితో రాయభారం నడపడానికి వెళుతూ ఉన్నావో ఆ వ్యక్తి నిన్ను మారుస్తాడేమో, నిన్ను మార్చేస్తాడు. చాలామంది అలా మారిపోయాడు. నేను ప్రారంభంలో దేవుని సేవ చేయాలని ఎంతో ఆశతో ఈ లోకంలోనికి వెళ్ళినటువంటి సేవకులు అనేక మంది ఈ సేవలో మనుషుల పక్షంగా మారిపోయినారు. దేవుని పక్షంగా వెళ్ళి మనుషుల పక్షాన మారిపోయాడు. మనుషులను సంతోషపెట్టే వాళ్ళు అయిపోయినారన్నమాట. మనుషుల వలన దయ పొందేటువంటి వాళ్ళుగా మారిపోయారన్నమాట. ఎన్నటికీ వాళ్ళు క్రీస్తుకు రాయబారులు కాదు. కానీ క్రీస్తుకు రాయబారిగా ఉన్నటువంటి వాడు అతడు దేవుని పక్షానే ఉండాలి, క్రీస్తు పక్షానే ఉండాలి. ఏవి కూడా ఆయనను భ్రమ పెట్టలేవు అన్నమాట. ఏ ఆశ కూడా ఆయన లోపరుచుకొని జాలదన్నమాట. నేను క్రీస్తు పక్షమున ఉన్నా, నేను దేవుని పక్షముగా ఉన్నా, నా తండ్రి యొక్క చిత్తములో నుండి, నా తండ్రి యొక్క సంకల్పంలో నుండి, నా తండ్రి అనుగ్రహించనై ఉన్న జీవంలో నుండి ఎంతమంది అయితే తప్పిపోయి ఉన్నారో ఆ తప్పిపోయిన వారి యొద్దకు నేను నా తండ్రి పక్షముగా ప్రభువుకు రాయబారిగా వెళ్తాను. నా తండ్రి చిత్తము, నా తండ్రి సంకల్పమును వారికి వినిపిస్తా, వారిని ఒప్పింపజేస్తా, వారిని మెప్పింపజేస్తా, వారిని సమ్మతింపజేస్తా. సమ్మతింప చేసి నా తండ్రితో వారిని సమాధానపరుస్తా. క్రీస్తు ద్వారా నా తండ్రితో వారిని సమాధానపరుస్తా. నేను క్రీస్తుకు రాయబారిగా ఉంటా అని ఈ నిర్ణయాన్ని ఒక రాయబారిగా ఒక సువార్తికుడు చేపట్టాలన్నమాట. చెప్పిన ఈ మాటలు చూడండి. ఆయన తెస్సలోనియులకు రాసిన పత్రికలో పౌలు సెలవిచ్చిన ఈ మాట ఆయన ఇలా చెప్పినాడు అన్నమాట. 1:4 తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 1:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు అపోస్తలుల్లో ఏం చూసినాడు అని అంటే వాళ్ళు యోగ్యులు అని చూసినాడు అనమాట. వాళ్ళలో ఉన్న యోగ్యతను చూసినాడు. యోగ్యత ఏంటంటే ఒక రాయబారి దేవుని పక్షంగానే ఉన్నాడు, ప్రభువు పక్షంగానే వాళ్ళు జీవించినారు అన్నమాట. ఏ ఆశలకు వాళ్ళు లొంగిపోవాలి, ఏ బెదిరింపులకు వారు భయపడాల. వారు దేవుని సంకల్పమును అనేకులకు తెలియజేసనగా దేవుని సంకల్పంలో నుంచి తప్పిపోయినటువంటి వారికి సంకల్పాన్ని తెలియజేసి దేవుని సంకల్పమును, దేవుని చిత్తమును సమ్మతింపజేసి వారి చేత సమ్మతింపజేసి వారిని క్రీస్తు ద్వారా దేవునితో వారు ఆనాడు సమాధానపరిచినారన్నమాట. ఇందుకొరకు అనేక హింసలు పొందినారు, అనేక శ్రమలు పొందినారు, చెరసాల్లో ఉన్నారు.
ఆహారం లేని పరిస్థితులు, నిద్ర లేని పరిస్థితులు. వాళ్ళు ఎక్కడ సుఖాలు కోరుకోవాలి. వాళ్ళు కోరుకుంటే కోరుకున్న విధంగా బ్రతికుండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు అదేది కోరుకోవాలి. తండ్రిని సంతోషపెట్టే విధంగా వారి జీవితాన్ని వారు ఈ రాయబారి పని కొరకు వాళ్ళు అప్పగించినారు అన్నమాట. వాళ్ళు ఎక్కడ సుఖపడలా, వాళ్ళు ఎక్కడ కూడా ఈ లోకాన్ని అమితంగా సంపాదించుకోవడానికి వాళ్ళు ఎక్కడ ప్రయాసపడరు. ఆ ఉన్న వస్త్రాలతో, దొరికిన ఆహారంతో తృప్తి చెంది క్రీస్తుకు రాయబారులుగా, దేవుని పక్షముగా, నమ్మకముగా జీవితకాలం అంతా వాళ్ళు సేవ చేసినారు. ఈ రాయబారి పనిని కొనసాగించినారు అన్నమాట. అందువలన ఒక క్రైస్తవుడుగా జీవించడము పర్వాలేదు, కానీ ఒక రాయబారిగా జీవించడం అనేది ఇది ఒక ఆధిక్యతను కలిగినటువంటి పని అయినా ఈ పనిలో అనేక శ్రమలు, అనేక హింసలు, అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నీ వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు మన యోగ్యతను ఆయన చూస్తాడన్నమాట. ఆ యోగ్యతను మనం అగుపరిస్తే ఆయన మహా ఆనందిస్తాడు అన్నమాట. దేవుడు ఆనందిస్తాడు. అందువలన మనం సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా సువార్థికులుగా తయారు కావాలి అనుకునేటువంటి వ్యక్తులు, ఇది ఒక ఆషామాషి పనేం కాదు. ఇది ఎక్కడికో వెళ్ళి 4 మాటలు చెప్పేసి వచ్చేసే పని మాత్రం కాదు. ఇది రాయబారి పని అన్నమాట. ఈ ప్రయాణంలో ఎక్కడ దిగాలో తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు, వాడు తప్పిపోయిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడు అడ్రస్ తెలుసుకోవాలి. సరిగా టైంకు తింటామో తినమో తెలియదు, సమయానికి నిద్రపోమో తెలియదు. ఇది రాయబారి పని అన్నమాట. ఈ పనిలో ఆ వ్యక్తిని వెతుక్కొని వెళ్ళాలి. దేవుని సంకల్పంలో నుండి, ఆయన చిత్తంలో నుండి, ఆయన జీవంలో నుండి ఎవరు తప్పిపోయి ఉన్నారు వారిని వెతుక్కొని పోయే పని అన్నమాట. ఈ పనిలో అనేక శ్రమలు, ఇవంతా కూడా దేవుని పక్షంగా ఉండడం. దేవుని పక్షంగా ఉండడం అంటే తండ్రిని ప్రేమించడం. క్రీస్తు పక్షంగా ఉండడం. క్రీస్తు పక్షంగా ఉండడం అంటే నేను యేసు ప్రభు నా ప్రభు అని చెప్పుకోవడం కాదు, ఆయన్ని ప్రేమించడం అన్నమాట. వారి ఇరువురిని ప్రేమించి వారి కొరకు మన సమయాన్ని, మన బలాన్ని, మన ధనాన్ని ఖర్చు పెట్టే పని. వీటన్నిటికంటే మించి వారి దగ్గర జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని వినేవారికి వినిపించాలి. కనుక చూడండి, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఎఫెసు 2:7 వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే పరలోకంలో క్రీస్తుతో కూడా ఆయన ఎవరిని కూర్చుండబెట్టినాడు అని అంటే, ఎవరిని క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలి అనుకున్నాడు ఆ కుమారులను పరలోకంలో ఆయన కూర్చుండబెట్టి ఉన్నాడు. హెబ్రీ 12వ అధ్యాయం 7వ వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. ఆయన కుమారులుగా ఎవరినైతే చూస్తూ ఉన్నాడో వారిని పరలోక రాజ్యంలో క్రీస్తు కుడివైపున కూర్చుండబెట్టి ఉన్నాడు అన్నమాట. అంటే ఆయన సంకల్పములో తన కుమారులు ఉన్నారు, ఆయన చిత్తములో తన కుమారులు ఉన్నారు. నీ దేవుని యొక్క సంకల్పంలో కుమారులు ఉన్నారు. ఆయన ఏదో బాప్తీసం పొందినప్పుడు దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని కాదు. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయనకు కుమారులు ఉన్నారన్నమాట. ఆ కుమారులను ఆయన ఎరిగినాడు.
రోమా 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. అంటే దేవుడు తన కుమారులను ముందుగా ఎరిగినాడు అనమాట. కుమారులను, మనుషులను కాదు. దేవుడు కుమారులను ముందుగా ఎరిగినాడు. ముందుగా ఎరిగినాడు అనమాట. దేవుని గుడి పార్శ్వమున కుమారుడు ఉన్నాడు. ఇక్కడ ఆయనకి కుమారుడు ఉన్నాడు అనమాట. దేవుని కుమారుడు ఉన్నాడు. కానీ కుమారులను ఆయన ఎరిగి ఉన్నాడు అనమాట. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే కుమారులను ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చిత్తములో కుమారులు ఉన్నారు. ఆయన సంకల్పంలో కుమారులు ఉన్నారు. దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో కుమారులను ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. కుమారులు అనడము యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను అన్నాడు చూడు. అక్కడ అది బాప్తిస్మములో జరిగింది కాదు. దానికి ముందే సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారముగా అన్నాడు అనమాట. అంటే తన సంకల్పంలో ఎవరు ఉన్నారో వారిని కన్నాడు. ఇక్కడ బాప్తిస్మలో రెండవసారి కనడం అన్నమాట. ఆల్రెడీగా ఆయనకి కుమారులు పరలోకములు ఎప్పుడో నిర్ణయించేసినాడు. తన కుమారులు భూమి మీద, తన కుమారులు ఎవరు, వారు ఎక్కడ ఏ దేశంలో జన్మించాలి, ఏ పట్టణంలో జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, వారి దగ్గరకు సువార్తను ఎలాగున తీసుకువెళ్ళాలనేది ఆయన సంకల్పంలో ఒక భాగం అన్నమాట. దేవుని కుమారులు ఆయన సంకల్పంలో ఉన్నారన్నమాట. ఎవరినైతే తన కుమారులుగా స్వీకరించాలి అని అనుకున్నాడు, ఎవరినైతే కుమారులుగా ఎరిగినాడో, ఎవరినైతే కుమారులుగా నిర్ణయించినాడో ఆ కుమారులను ఆయన ఈ లోకంలోనికి పంపించినాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని ఆయన పంపించినాడు భూమి మీద. అలాగనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో కుమారులు ఉన్నారు. ఆ కుమారుని వారి క్రమంలో భూమి మీదకి పంపించినాడు, లోకంలోకి పంపించినాడు. ఇది ఒక గొప్ప ప్లాన్ అన్నమాట. దీన్ని మనం ఊహించలేము అన్నమాట. ఒక లేఖనాన్ని మనం చూద్దాము. ఈ లేఖనము చూడండి, 103వ కీర్తన. 103వ కీర్తనలో 19-20 వచనాలు. ఇక్కడ చూడండి, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించు. కాబట్టి ఇక్కడ చూడండి, పరలోక రాజ్యములో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చేటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట. పరలోక రాజ్యములో ఆయన చిత్తము నెరవేర్చేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారన్నమాట. 20వ వచనంలో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అని అన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడింది ఎవరాడా? ఆయన ఆజ్ఞకు లోబడింది ఎవరాడా? ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులు ఎవరాడా? ఆయన వాక్యం అంటే ఏది? క్రీస్తే కదా. కాబట్టి ఆయన వాక్యము నెరవేర్చు అంటే క్రీస్తును నెరవేర్చేటువంటి వాళ్ళు ఆడున్నారు. క్రీస్తు అంటే వాక్యము, నాయన దేవుని వాక్యం ఆయన. అంటే క్రీస్తును అనుసరించేటువంటి వారు అక్కడున్నారన్నమాట. ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో క్రీస్తును అనుసరించేవాడు, దేవుని ఆజ్ఞకు లోబడి క్రీస్తును అంటే దేవుని కుమారుని అనుసరించేటువంటి వ్యక్తులు పరలోకంలో ఉన్నారన్నమాట. ఆయన ఎవరిని వాక్యము అని అన్నాడు, ఆయనని ఆయన క్రొత్త నిబంధనలో కుమారుడు అని అన్నాడు అన్నమాట. ఆ కుమారుడు ఎవరి కోసం వచ్చినాడు అని అంటే, ఎవరి కోసం వచ్చినాడు ఆయన? కుమారుడు ఈ కుమారుడు భూమి మీదకి వచ్చినాడు. ఎవరి కోసం వచ్చినాడు? కుమారుల కోసం. హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. అంటే క్రీస్తు పని ఏందేడా? అనేకమైన కుమారులను మహిమకు తెచ్చేటువంటి పని. కనుక ఇక్కడ చూడండి, క్రీస్తు అంటే దేవుని కుమారుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనను ఈ లోకంలోనికి దేవుడు పంపించినాడు. ఎవరి కోసం పంపించినాడు? ఆయన కుమారుల కొరకే పంపించినాడు అన్నమాట. ఆ కుమారులు ఎక్కడున్నారు? వారు భూమి మీద ఉన్నారు. ఈ కుమారులు, భూమి మీద ఉన్న కుమారులు జగత్తు పునాది వేయబడక మునిపై ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని సంకల్పంలో ఉన్నారు, ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఉన్నారు. సంకల్పం అంటే ఒక పథకం, ఒక ప్లాన్ అన్నమాట. అది సంకల్పం అంటే ఒక పథకం, ఒక ప్లాన్ అన్నమాట. కనుక దేవుని కుమారులు పరలోకంలో ఆయన చిత్తంలో, ఆయన సంకల్పంలో ఉండారు. ఎక్కడ ఉన్నారు నాయన? ఆయన సంకల్పంలో ఉన్నారు. సంకల్పం అంటే ప్లాన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండారన్నమాట. ఆ కుమారులను ఎక్కడ పంపించినాడు ఆయన? క్రీస్తు ఎవరు? దేవునికి కుమారుడు. ఆయన సంకల్పంలో ఉన్న కుమారుల కొరకు ఆయన భూమి మీదకి ఆయన పంపించినాడు క్రీస్తుని. కనుక భూమి మీద మరొక వ్యక్తి ఉన్నాడు అన్నమాట, సాతాను. సాతానుడు మరొక వ్యక్తి భూమి మీద ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి దేవుని కుమారులందరూ కూడా దేవుని కుమారుడైన క్రీస్తు లాంటి కుమారులుగా తయారు కావడం అనేది ఆయన సంకల్పం. అది ఆయన సంకల్పం. ఆల్రెడీగా కుమారులు, ఒక్క కుమారుడే కాదు, కుమారులు అక్కడ ఉన్నారు అన్నమాట. ఎక్కడున్నారు కుమారులు? సంకల్పంలో ఉన్నారు. సంకల్పం అంటే ఏంది? ప్లాన్, పథకం అన్నమాట.
ఆ పథకంలో ఉన్నారు. పథకం అంటే అది ఊహ లేక ప్రాక్టికలా? పథకం అనేది. అది ఊహాజనితమైందా? ప్రాక్టికల్ అయిందా? అది ప్రాక్టికల్ అన్నమాట. కనుక ప్రాక్టికల్‌గా వాళ్ళు అక్కడ ఉన్నారు. కుమారులు ఉన్నారన్నమాట. ఎందుకంటే సంకల్పం అది ఊహ గాదు. ఊహాజనకమైంది గాదన్నమాట. సంకల్పం అనేది ఊహాజనకమైంది గాదు. అది ప్రాక్టికల్ అన్నమాట. ఏదైనా ఒక దేశం మీదకి మరొక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే నా ఏమంటాడు? యేసుప్రభు అంటాడు, సైన్యం ఉండాలని, సైన్యం లేకనే ఊహలతో ఉంటాడా? సైన్యం ఉంటే ఎందులో ఉండడు ఆయన? పథకంతో ఉన్నాడన్నమాట. సైన్యమే లేకపోతే ఊహలతో ఉంటాడు. పథకం అనేది ఎప్పటికీ ఊహ కాదు అన్నమాట. అది 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 క్రియ అన్నమాట. కనుక దేవుని సంకల్పంలో ఆయన ఎవరినో కుమారులుగా ఎరిగినాడు, ఏర్పరిచినాడు, నిర్ణయించినాడు. వారు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవుని కుమారులు. క్రీస్తు ఎలా దేవుని కుమారుడో అలాగుననే ఆయన సంకల్పంలో దేవుని కుమారులు ఉన్నారన్నమాట. వారిని ఆయన ఈ లోకంలోనికి పంపించినాడు. వాళ్ళు వాళ్ళ క్రమంలో పంపించినాడు అన్నమాట. ఇక్కడ సాతానుడు ఈ లోకానికి సాతానుడు అధిపతిగా ఉన్నాడు. ఇతని పని ఏందంటే ఆదాము మొదలుకొని ఆదాము మొదలు అందరినీ కూడా దేవుని కుమారులుగా కానివ్వకుండా అడ్డుకునే పని అన్నమాట. దేవుని కుమారులు కానివ్వనివ్వకుండా నేటి వరకు దేవుని కుమారులు తయారు కాకుండా అడ్డుకుంటున్నాడు. ఇది సాతానుని యొక్క పని. ఈ ఈ అడ్డుకునే ఒక పనిని ఆయన ఈయనకి ఇచ్చినాడు. ఆయన నువ్వు ఎంతమందిని కుమారులుగా కానివ్వకుండా అడ్డుకుంటావు, అడ్డుకుంటాడు. అనేక మంది మనుషులను దేవుడు లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. అనేక మంది మనుషులు పంపించేస్తున్నాడు ఆయన. ఒకరినిద్దరిని కాదు, వేలాదిగా కాదు, లక్షలాదిగా కాదు, కోట్లాది మంది మనుషులు పంపించేస్తున్నాడు. కోట్ల కొలది మంది మనుషులను పంపించేస్తున్నాడు దేవుడు లోకంలో. ఈ లోకంలోనికి దేవుడు ఎంతమందిని అయితే పంపిస్తున్నాడో వారిలో దేవుని యొక్క సంకల్పంలో, దేవుని చిత్తంలో ఎవరు ఉన్నారు అన్న సంగతి ఇతడికి కన్ఫ్యూజ్లో ఉన్నాడు అనమాట. ఎవరు? వాడు కన్ఫ్యూజ్లో పడ్డాడు అనమాట. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు కాదు, కన్ఫ్యూజ్. నేను వారి వారి క్రమం చొప్పున దేవుడు తన కుమారులను లోకంలోని పంపిస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువు పుట్టినాడు కదా, బెత్లెహేములో ఆయన జన్మించినాడు. పశువుల పాకలో జన్మించినాడు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చినారన్నమాట చూడడానికి. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చే సమాచారం రాజుకు తెలిసింది. రాజు వారిని పిలిపించుకున్నాడు. ఇలా హేరోదు రాజు కదా, పిలిపించుకున్నాడు. హేరోదు రాజు పిలిపించుకున్నాడు. ఆయన పరిష్కారం తెలుసుకున్నాడు. ఆయన ఎప్పుడు జన్మించినాడు, ఏంది పరిస్థితి అని తెలుసుకొని, మీరు వెళ్ళి ఆయన్ని పూజించిన తర్వాత నాకు కూడా వర్తమానం పంపండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానని చక్కగా చెప్పినాడు అనమాట. చక్కగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానుల్ని పిలిచినాడు అన్నమాట. పిలిచి, యూదుల రాజు ఎక్కడ పుడతాడు చూడండి, చెప్పండి అని అన్నాడు. వాళ్ళు పరిశీలన చేసి
వాళ్ళు పరిశీలన చేసి, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వచ్చును అని లేఖనాన్ని చూపించిన రాజుకు వాడు. అయ్యా, ఎక్కడో కాదు, బెత్లెహేంలో పుడతాడు, ఆయన పుట్టేసి ఉంటాడు. అందువలన తూర్పు దేశపు జ్ఞానులు వచ్చున్నారు, బెత్లెహేంలో ఆయన పుట్టినాడు. ఓకే, కాబట్టి సమాచారం పక్కాగా దొరికిందనమాట. ఇక వాళ్ళు వెళ్ళి చూసుకొని, జ్ఞానులు చూసుకొని, వాళ్ళు ఆయన పూజించి నెక్స్ట్ ఎవరి దగ్గర రావాలో, రాజు దగ్గర రావాలి. రాజు దగ్గరకు వచ్చి సమాచారం చేరవేస్తే ఇక రాజు నెక్స్ట్ పని ఏంది, ఆ రాజుని లేకుండా చేయడం అనమాట. అదన్నమాట ప్రణాళిక ఆయన. సరే, ఈ సంగతి మనిషికి ఈయనకే ఇంత బాగా తెలిసిండు, దేవునికి తెలియదా? అందువల్ల దేవుడు జ్ఞానులతో దూతను పంపించి, మీరు మీ దారిలో వెళ్ళిపోయింది, ఆ దుర్మార్గుడి దగ్గరికి పోబోకండి అనేది. వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోగా ఈయనకి అడ్రస్ తెలియలేదు. ఎవరికి? రాజుకు అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియకుండా పోయే లోపల కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఎవరు? క్రీస్తు యేసు ఎక్కడ బెత్లెహేంలో పుట్టినాడు నిజమే, అడ్రస్ పక్కగా తెలియలేదు. పక్కగా తెలియకుండా పోయే లోపల ఆయన ఒక చట్టాన్ని అమలుపరిచింది. చట్టం ఏంటంటే, యూదయ బెత్లెహేము దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు ఏమన్నా ఉంటే అక్కడ 2 సంవత్సరాలకు లోపల ఉన్న పిల్లలందరూ చంపినారు. ఎందువలన ఆయన కన్ఫ్యూజ్ అనమాట, కన్ఫ్యూజ్ అయిపోయినాడు అనమాట. ఆయన కాదు, ఇప్పుడు సాతానుడు కన్ఫ్యూజ్లో ఉన్నాడు అనమాట. దేవుని కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు సాతాను. ఈ కన్ఫ్యూజన్లో పెట్టింది ఎవరు? దేవుడే ఈ కన్ఫ్యూజన్లో పెట్టేసినాడు. కనుక ఆయన ఎవరిని తన కుమారులుగా పంపిస్తున్నాడు? ఇతడేమో ఒక్క వ్యక్తి కూడా దేవుని కుమారుడుగా తయారు కాకూడదు అని అడ్డుకునే పరిస్థితి. అందువల్ల ఈయన ఒక విషయాన్ని అమలుపరిచినాడు. ఆయన దేన్ని అమలుపరిచినాడంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డాంభం. దీన్ని లోకంలోకి అమలుపరిచినాడు. ఇది పాప నియమం. ఒక వ్యక్తి సులువుగా పాపిగా మారడానికి ఈ నియమాన్ని లోకంలోనికి ప్రవేశపెట్టి సాతాను. ఈ నియమాన్ని మొట్టమొదట అనుసరించింది హవ్వ ఈ నియమాన్ని అనుసరించింది, ఆమె పాపిగా మారింది. నెక్స్ట్ ఆదాము పాపిగా మారినాడు. ఆనాటి నుండి నేటి వరకు మనుషులు పాపులు అవుతాడు ఈ నియమాన్ని అనుసరించి. రోమా 5:12 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ సాతానుడు ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నాడంటే, దేవుని పిల్లలు ఎవరు, ఇందులో దేవుని కుమారులుగా దేవుడి లోకంలోకి పంపిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇక్కడ ఆయన కన్ఫ్యూజ్ అవడం వలన మనుషులందరూ పాపులుగా మారిపోవాలి అనేది ఒక సూత్రాన్ని ఆయన సూత్రాన్ని ప్రవేశపెట్టింది. దేవుని కుమారులు ఈ మనుషులు ఏడుండరు ఏమో, దేవుని కుమారులు ఎక్కడుండరు ఏమో, కానీ ఆ హేరోదు ప్రవేశపెట్టినాడు ఒక నియమాన్ని. ఆ నియమాన్ని సాతానుడు ప్రవేశపెట్టినాడు అన్నమాట. అందరిని చంపేయాలి. ఏనైనా అందరిని చంపేయాలి. ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి మనిషి యొక్క ఆత్మను చంపేయాలి. ఆ పుట్టినటువంటి ఆత్మలో దేవుని పిల్లలు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా చచ్చిపోవాలి. ఇది నాయన సాతానుని యొక్క ప్లాన్ ఇదన్నమాట. ఈ ప్లాన్ని అతను ప్రవేశపెట్టినాడు. కానీ ఆయన ఎవరిని ఎరిగినాడో, వారిని ఎవరిని ఎక్కడో పుట్టించేస్తున్నాడు. ఆయన ఎక్కడో పుట్టించేస్తున్నాడు అనమాట. వాళ్ళు పక్కగా సాతానుడికి తెలియడం లేదన్నమాట. పక్కగా సాతానుడికి తెలియడం. అందువల్ల అందరూ నశించుకోవాలి, అందరూ ఆత్మలో నశించుకోవాలి, అందరూ ఆత్మలో చనిపోవాలి. అందువల్ల ఈ పాప నియమాన్ని అతడు ప్రవేశపెట్టినాడు. ఓకే, బాగుంది. ఈ నియమాన్ని అనుసరించినటువంటి మనుషులు
ఈ నియమాన్ని అనుసరించినటువంటి మనుషులు, దేవుని కుమారులు ఎవరైతే లోకంలోనికి వచ్చి ఉన్నారో వారు సహితము ఈ నియమాలను అనుసరించేసి, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ నియమాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శరీరాశ, నేత్రాశ, డంభమును అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. అలాగనే దేవుని కుమారులు కూడా ఈ చుట్టూ ఉన్న మనుషుల జీవితాలు ప్రభావితపరచడం వలన వీరు సహితము పాపం చేసి, అపరాధములు చేసి వారి ఆత్మలు చనిపోయినాను. కాబట్టి వీళ్ళల్లో ఎవరో పాపము అపరాధము చేసి ఎవరి ఆత్మలు చనిపోయినాయి, ఈ పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం అనగా వ్యక్తిత్వం పాడైంది. సాతాను వ్యక్తిత్వం. మరణించినాడు. అంటే సాతాను యొక్క నియమాన్ని, పాప నియమాన్ని అనుసరించి దేవుని కుమారులు సైతం, అనగా ఆయన సంకల్పంలో ఉన్న దేవుని కుమారులు సైతము పాపం చేసినారు. ఆత్మ మరణించింది. పూర్తిగా ఎవరి రూపంలోకి మారినారు? సాతాను యొక్క రూపంలోనికి మారిపోయినారు. వీళ్ళు ఎవరు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? వీళ్ళని యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన మత్తయి 18వ అధ్యాయంలో అది చదువుకున్నాం కదా. వీళ్ళు మందలో నుండి ఏమైపోయినారు? తప్పిపోయిన వారు అన్నమాట. వీళ్ళు తప్పిపోయినారు మందలో నుంచి. ఏ మందలో నుంచి? ఆయన సంకల్పం కదా, ఆయన సంకల్పం అనే మందలో నుంచి తప్పిపోయిన వారు అన్నమాట. ఇప్పుడు వెతకడానికి వచ్చింది ఎవరు? ఏనైనా వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది ఎవరినైనా? నశించిన దానిని వెదకి రక్షించడం. అది అనగా వెదకి వచ్చింది ఎవరినైనా? క్రీస్తు. క్రీస్తు వెదకి వచ్చినాడు. వెతకడానికి వచ్చినాడు. ఎవరిని వెతకడానికి వచ్చినాడు ఆయన? ఎవరిని వెతకడానికి వచ్చినాడు? ఎవరు తప్పిపోయింది? ఎందులో నుంచి తప్పిపోయినారు వీళ్ళు? దేవుని సంకల్పంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుని కుమారత్వంలో నుంచి తప్పిపోయాడు. ఆయన వ్యక్తిత్వంలో నుంచి తప్పిపోయినారు అన్నమాట. అక్కడేం బాగుండారు, ఎక్కడ సంకల్పంలో బాగున్నారు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పిపోయినారు అన్నమాట. దాని ఈ పాయింట్ మీరు ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పిపోయినారు అన్నమాట. ఆ తప్పిపోయిన వారిని వెదకి రక్షించడం కొరకు ఆయన చేసినటువంటి పని సిలువలో మరణం, రక్తమును కాచున్నాడు. ఆయన మరణం ఎంత విలువైందో ఆయన కార్చిన రక్తం కూడా అంతే విలువైంది అన్నమాట. కనుక ఇక్కడ దేవుడు ఏ చిత్తము, ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, ఈ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఆ చిత్తములో ఎలాంటి కుమారులుగా దేవుడు వీరిని చూడాలనుకున్నాడు, తప్పిపోయిన వారిని అలాంటి కుమారులుగా తిరిగి మార్చడం కోసం వచ్చింది ఎవరినైనా? క్రీస్తు వచ్చి వారి కొరకు ఏం చేసినాడు? ఆయన వారి కొరకు రక్తం వచ్చింది. వీళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఎవరినైనా? ఒకప్పుడు ఆయన సంకల్పంలో ఆయన కుమారులు, ఆయన సంకల్పంలోని కుమారులు అన్నమాట. దేవుని సంకల్పం అనేది ఒక ఊహ కాదు, అది ఒక వాస్తవం అన్నమాట. కనుక ఇక్కడ క్రీస్తు వచ్చింది ఎవరి కోసం వచ్చినాడు? ఈ క్రీస్తు దేవునికి ఏం కావాలి? నాయన కుమారుడు. ఆయన వచ్చింది ఎవరి కోసము? దేవుని కుమారుల కోసమే వచ్చినాడు. ఒక కుమారుడు మరికొంతమంది కుమారులను
రక్షించుకోవడం కోసం వచ్చినాడు. ఆ కుమారుడు పతనమైన వ్యక్తులను తిరిగి తన తండ్రి యొక్క సంకల్పంలోని తండ్రి ఎలాంటి కుమారులుగా చూడాలనుకున్నాడు అలాంటి కుమారులుగా తయారు చేయడం కోసం ఆయన వచ్చినాడు. ఆయన వచ్చినాడు, ఆయన పనిని ఆయన ముగించినాడు, మరణించినాడు, సిలువలో రక్తాన్ని కాచినాడు, సమాధైనాడు, పునరుద్ధారుడైనాడు. మళ్ళీ ఆయన వెళ్ళి ఎక్కడున్నాడు? ఆయన అక్కడున్నాడు, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. కానీ ఈ కుమారులు వారి క్రమంలోనికి వస్తూనే ఉన్నాడు, దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. తన కుమారులను దేవుడు ఈ లోకంలోనికి పంపిస్తూ ఉండగా సాతానుడు తన కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, ఈ కన్ఫ్యూజన్ అయ్యి ఆయన ఏం చేస్తున్నాడు? అందరిని చంపేయాలి, అందరిని హేరోదులాగా అందరిని చంపేస్తున్నాడు. అందువలన ఆయన మరొక ఏర్పాటు చేసినాడు తన పక్షంగా. ఎవరి పక్షంగా? ఆయన పక్షముగా అంటే ఆయన చిత్తము, ఆయన సంకల్పం పక్షంగా. క్రీస్తుకి ఎవరిని పంపించినాడు? ఆయన క్రీస్తుకి రాయబారులు. క్రీస్తు రాయబారులను ఆయన ఏర్పరచుకున్నాడు. వాళ్ళు యోగ్యులుగా ఎంచి ఏర్పరచుకుంటాడు. కనుక ఈ క్రీస్తు రాయబారుల యొక్క పని ఏంది నాయన? రాయబారం నడపాలి. ఎవరితో రాయబారం నడపాలి? ఈ తప్పిపోయిన వారితో రాయబారం నడపాలి. అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చినారు? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళు మీరు పరలోకం నుంచి వచ్చిండారు. మీరు వచ్చేటప్పటికి ఎలా పంపించినాడు దేవుడు మిమ్మల్ని? అయినా వారిని పంపించేసరికి దేవుడు వారిని ఎలా పంపించినాడు? ఈ లేఖనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త ఇలా సెలవు ఇచ్చినాడు అన్నమాట. 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషులను ఎలా పుట్టించినాడు నాయన? ఎవరిని యథార్థవంతులుగా పుట్టించినాడు ఆయన? ఎవరిని? తన కుమారులను యథార్థవంతులుగానే పుట్టించినాడు అనమాట. కానీ మనుషులు ఏం చేసినారు? వివిధ తంత్రములను కల్పించి. ఈ తంత్రాలు ఎవరివినైనా వీనివి. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ పౌలు చెప్పిన మాటలు చూడండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారు కాము. తంత్రాలు ఎవరినైనా సాతాను. ఆ తంత్రాలను ఎవరు కలిగి ఉన్నారు? సాతాను తంత్రాల్లో పుట్టించినప్పుడు దేవుడు ఎలా పుట్టించినాడు? యథార్థవంతులకు పుట్టించినాడు. సాతాను యొక్క తంత్రాల్లోకి మారిపోయాడు మనుషులు. కనుక వ్యక్తిత్వం పాడైంది. యథార్థవంతులుగా పుట్టి వేషధారులుగా మారిపోయినారన్నమాట. వారు వ్యక్తిత్వంలో తప్పిపోయినారన్నమాట. దేవుడు ఒక మనుషుని పుట్టించేసరికి ఎలా పుట్టించినాడు? ఆయన యథార్థవంతులుగా. ఆయన అంటాడు కదా, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరులను చేయడం. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపం మందు నరులను చేసినాడు. అంటే ఆత్మస్వరూపం. ఆయన యథార్థవంతుడు. మనుషులు యథార్థవంతులకు పుట్టించినాడు. యథార్థతను కోల్పోయినారు. సాతాను యొక్క వ్యక్తిత్వంలోనికి మారిపోయినారు. అనేక చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు, వ్యక్తిత్వం పతనమైపోయింది. పతనమైన వ్యక్తిత్వంలోనికి మారిపోయింది. కాబట్టి ఇక్కడ వ్యక్తిత్వము సాతాను వ్యక్తిత్వంలాగా మారింది. నెక్స్ట్ ఏమైంది నాయన? నిర్జీవం.
ఆత్మ నిర్జీవ స్థితికి చేరిపోయిందని. ఆత్మకు జీవం లేదు. వ్యక్తిత్వం పతనమైంది, ఆత్మకు జీవం లేదు. కనుక పూర్తిగా సాతానుని పోలిన వ్యక్తులుగా మారిపోయినారు. లోకంలో ఏ మనిషినైనా చూడండి, మనుషులు అనేకాన్ని దృష్టిస్తున్నారు, కానీ ఒక దానిని దృష్టించడం లేదు మనుషులు. దేన్ని దృష్టించడం లేదు? క్యారెక్టర్ని దృష్టించడం లేదు, వ్యక్తిత్వాన్ని దృష్టించడం లేదు. మనిషి తాను ఎంత చెడ్డ క్యారెక్టర్ను కలిగి ఉన్నాడో దాన్ని గుర్తించడం లేదు. మనకి ఇది తెలుసు కదా, గురిగింజను గురించి తెలుసు కదా మనకి. గురిగింజ నేను ఎరుపు, నేను ఎరుపు, నేను ఎరుపు, నేను ఎరుపు అదనమాట. కానీ కింద ఏముంది దానికి, అది ఎప్పటికీ దానికి తెలియదు. కాబట్టి ఒక మనుషుడు తాను సంపాదించుకున్న డబ్బును చూస్తూ ఉన్నాడు, తాను కలిగి ఉన్న హోదాను చూసుకుంటా ఉన్నాడు, కానీ తన క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తెలుసుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ లేదన్నమాట. ప్రభు అంటాడు, ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాని ప్రాణాన్ని బాగొట్టుకుంటే వాడికి ఏం మేలు అంటాడు. దానికంటే మించి ఒకడు లోకానంతా సంపాదించుకొని క్యారెక్టర్ని బాగొట్టుకుంటే ఏం లాభం? ఒక మనిషికి గౌరవాన్ని ఇచ్చేది క్యారెక్టరే. ఒక మనిషికి ఘనతను కలుగు చేసేది క్యారెక్టర్. ఒక మనిషిని మంచివాడు అనిపించేది క్యారెక్టరే. ఒక మనిషిని చెడ్డవాడు అనిపించేది కూడా క్యారెక్టర్. నీ క్యారెక్టర్ బాగలేకపోతే నిన్ను మనుషులు మెచ్చుకుంటారేమో, దేవుడు మెచ్చుకోడు అన్నమాట. నీ క్యారెక్టర్ బాగలేకపోయినా మనుషులు తమ ఇండ్లలోనికి మిమ్మల్ని చేర్చుకుంటారేమో, కానీ దేవుడు తన ఇంట్లోకి చేర్చుకోడు అన్నమాట. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లెస్ వ్యక్తి కానే కాదన్నమాట. ఆయన పరిశుద్ధుడు. ఆయన గురించి అనేకులు చెప్పినారు కదా, దేవుడు మంచివాడు అని యేసు ప్రభు చెప్పినారు. దేవుడు సత్పురుషుడు అని యేసు ప్రభు మరొకసారి చెప్పినాడు, లోక 18:19 వచ్చిన. అలాగే యెహోవా ఉత్తముడు అని పాత నిబంధనలు 34వ కీర్తన 8వ వచనంలో చెప్పినారు అన్నమాట. మరి అనేకం చెప్పినారు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన మహాశక్తిమంతుడు, ఆయన అద్వితీయుడు. అనేక మంది అనేక విధాలుగా ఆయన గురించి చెప్పినారు గ్రంథంలో. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుడు చెడ్డవాడు అని చెప్పిన వ్యక్తి గ్రంథంలో లేరన్నమాట. ఆయన ఉన్నతమైన వ్యక్తి. ఆయన సాతానుడు ఈ గ్రంథంలో అనేక దగ్గరలు కనిపిస్తాడు. యోబు గ్రంథంలో సాతానుని చూడొచ్చు మనం, ఏదైనా తోటలో సాతానుని చూడొచ్చు మనం, ఏదైనా తోటలో సాతాను చూడొచ్చు. అక్కడ కూడా దేవుని మీద దేవుడు చెడ్డవాడని సాతానుడు ఎక్కడ చెప్పలేదు. సాతానుడు సహితం ఎక్కడ దేవుడు చెడ్డవాడని చెప్పలేదు. కానీ నా పండు తినిపించడానికి వచ్చినాడు కదా, ఇది నిజమా? ఏది? ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పండు తినకూడదని మీకు చెప్పింది నిజమా? అవును, మా దేవుడు సెలవు ఇచ్చినాడు, దాన్ని తింటే చనిపోతారు, మీరు చావనే చావరు. నేను ఆ మాటలు చూడండి, దేవుడు అబద్ధం చెప్పినాడు అని చెప్పలాడ. ఏం చెప్పలేదాడ? దేవుడు అబద్ధం చెప్పినాడు మీతో అని చెప్పలా. మీరు చావనే చావు, దాన్ని తినమన మీరు చావనే చావు అని అన్నాడు అన్నమాట. దేవుడు అబద్ధం చెప్పినాడు మీతో అని అన్నాడు. అలాగే యోబు గ్రంథంలో యోబు దగ్గరికి శోధించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా యోబు దగ్గరికి పోయినప్పుడు దేవుడు చెడ్డవాడని చెప్పలే యోబు. ఈ గ్రంథంలో అనేక సందర్భాల్లో వాడు తారసలతాడు సాతానుడు. ఎక్కడ కూడా దేవుడు చెడ్డవాడనే పదాన్ని వాడు ఉచ్చరించాడు. గదరేనుల దేశానికి యేసుప్రభు వెళ్తాడు కదా, ఆడ దయ్యములు పట్టిన వాడు ఒకడున్నాడు. వాడు యేసుప్రభు ఎదుటి వచ్చినాడు, సాగిలి పడ్డాడు కదా, దేవుని కుమారుడు క్రీస్తు మాతో నీకేం పని అంటాడు. దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు. అక్కడ దేవుణ్ణి ఘనపరిచినాడు, దేవుణ్ణి గౌరవించినాడు. దేవుని కుమారుడు క్రీస్తు మాతో నీకేం పని? మమ్ము నశింపజేయడానికి వచ్చినావా
అంటే దేవుడు ఏం చేసిండాడైనా కొంతమంది దూతలను పాతాళ లోకంలో బంధించున్నాడు, కొంతమందిని భూమి మీద పెట్టున్నాడు కదా. మమ్మల్ని నశింపజేయడు, మమ్మల్ని కూడా పాతాళ లోకానికి పంపించడానికి వచ్చినావా అని భయపడుతున్నాను. కనుక మనుషులు కాదు, సాతానుడైన వాని దూతలైన దేవుడు చెడ్డవాడని ఎక్కడ చెప్పలేదు. ఆయన మంచివాడు. అలాంటి మంచి వ్యక్తి మిమ్మల్ని పంపిస్తే అక్కడేమో ఎలా ఉన్నారు, అక్కడ ఎలా ఉన్నారు, నేను పరలోకంలో కుమారులుగా ఉన్న మీరు ఇక్కడికి వచ్చి ఏమైపోయినారు, సాతాను పిల్లలుగా మారిపోయారు. అది ఆ తేడాన్ని చూపించాల్సింది ఎవరినైనా, అతని పని అన్నమాట. నువ్వు ఎట్టుండేవాడు రా, ఎట్ట అయిపోయినవురా నువ్వు అని అని చెప్పాలన్నమాట. ఎవరికి చెప్పాలి? అందరికి కాదు, అందరికి కాదు. ఎవరిని ఆయన తన కుమారులను పంపించున్నాడు వాళ్ళందరూ మిళితం అయిపోయినారు అనమాట. ఈ మిళితం అయిపోయిన వారిలో ఆయన కుమారులు ఎవరు అంటే వ్యక్తిత్వం పతనమైన దేవుని కుమారులు ఎవరు? అందరూ వ్యక్తిత్వాలు పతనం అయిపోయినాయి. వీళ్ళలో ఆయన కుమారులు ఉన్నారు, సంకల్పంలోని కుమారులు. వాళ్ళు ఎవరు అనేది మనం సువార్థికుడు ఏం చేయాలి, రాయబారి ఏం చేయాలి, వెతుక్కోవాలి. వెతుక్కోవాలంటే ఎవరు సహాయం కావాలి నాయన? ఆయన సహాయం కావాలి. అయ్యా నీ బిడ్డలు ఆడున్నారు నాకు చూపించు, నశించిపోయిన వాళ్ళు ఆడున్నారు నాకు చూపించాలన్నమాట. కనుక రాయబారి పూర్తిగా ఎవరి పక్షాన ఉండాలి? దేవుని పక్షాన ఉండాలి. దేవుడు 4 రూపాయలు సంపాదించే పని ఇది. 4 రూపాయలు సంపాదించుకొని మేము నా బిడ్డలు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు పెద్ద మంచి ఇల్లు కావాలి కదా, నాకు పెద్ద చర్చ్ బిల్డింగ్ కావాలి, ఇవన్నీ ఊరి ఉత్తి మాటలు ఇవన్నీ కూడా. పెద్దోళ్ళు అంటారు నేను చిన్న ఇంట్లో పెద్ద కాపురం చేయాలంటారు. పెద్దోళ్ళు ఏం చెప్తారు, చిన్న ఇంట్లో పెద్ద కాపురం మనకి ఎట్టు కాదు అనమాట. మనకి బిల్డింగులు కావాలంటాం అన్నమాట. అంటే దృష్టి దేని మీద పడింది, దృష్టి దేని మీద పడింది అంటే వాడు డైవర్ట్ చేస్తాడు దృష్టిని. మనకి బిల్డింగ్ పెద్దదిగా ఉండాలి, మా బిల్డింగ్ పెద్దదిగా ఉండాలి, వాళ్ళదేమి అట్టుండాలి, వీళ్ళది ఎట్టుండాలి, వాళ్ళది బాగుంది, వీళ్ళది మాదేంది పూరి గుడిసే, మాదేంది రేకుల షెడ్డు అని మనకు అనిపిస్తుంది అన్నమాట. అనిపించి దీని మీద దృష్టి పడితే మనకు డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం చేయాలి నేను? డబ్బులు లేకపోతే ఏం చేయాలా? డొనేషన్. ఎవరి దగ్గర డొనేషను? ఎవరి దగ్గర డొనేషన్ ఆయన? ఎవరి దగ్గర డొనేషన్ చేసేది? సాతాను పిల్లల దగ్గరికి పోయితే. మన దేవునికి ఒక నిర్మాణం కట్టడానికి సాతాను పిల్లల దగ్గరికి పోయింది. ఎవడెవడో కాల్ చేయకూడదు. ఇప్పుడు మా కాళహస్తిలో మనకి బరియల్ గ్రౌండ్ అని ఒకటి జరుగుతుంది నాయన. ఆ బరియల్ గ్రౌండ్ కథ ఏమైంది ఏమో కానీ దానికి చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఈ సేవకులుగా ఉన్నవాళ్ళు ఎవరెవరి దగ్గరికి బదులవుతున్నారు డబ్బుల కోసం. మేము ఫెన్సింగ్ వేసుకోవాలి, బరియల్ గ్రౌండ్ ఫెన్సింగ్ వేసుకోవాలి. బతికున్నప్పుడు పరలోకుల నిత్య నివాసులు ఉండాలి, అక్కడికి పోవడానికి ఏం చేయలేదు. ఇది చేయడం లేదు. బరియల్ గ్రౌండ్ అవసరమే, బరియల్ గ్రౌండ్ అవసరమే, దానికోసం శ్రమ పడడం కూడా అవసరమే. కానీ పరలోకంలో నిత్య నివాసాలు ఉన్నాయండి. ఆ నిత్య నివాసాల్లోనికి మేము వెళ్ళిపోవాలి. ఇది ఏంది, ఎక్కడైనా ఒక దగ్గర వేసేస్తే మట్టి అయిపోతుంది. ఆ మట్టి పోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలము అవి ఇవని కావచ్చేమో. దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ ఏంటంటే పరలోకంలో నిత్య నివాసాలు ఉన్నాయి. ఆ నిత్య నివాసాల్లోనికి సంఘంలోని వ్యక్తులను ఎలా చేర్చాలి, ఇది పెద్ద పని అన్నమాట. ఈ పనిని చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. బరియల్ గ్రౌండ్ కావాలి. ఒక అధికారి దగ్గరికి పోతే మాకు బరియల్ గ్రౌండ్ ఏంది, చచ్చిపోయిన తర్వాత సమాధి చేసే. బతికున్నప్పుడు పరలోకం పోవడానికి ఏం చేయాలి, చేయడం. కారణము ఎవరి బాధ వాళ్ళది, ఏం చేద్దాం. కాబట్టి మాకు బరియల్ గ్రౌండ్ కావాలి, మాకు ఏంది కమ్యూనిటీ హాల్ కావాలి. అయినా వాళ్ళకు ఉండదు కమ్యూనిటీ హాలు, వీళ్ళకు ఉండదు, మాకు కావాలి. మంచిదే ఉండడం, ఉండడం మంచిదే. కానీ దృష్టి దేని మీద పెట్టాలి? వ్యక్తులను నిత్య నివాసంలోనికి ఎలా తీసుకువెళ్ళాలని పెట్టాలన్నమాట. కానీ అవన్నీ ఏమి లేవు. వాళ్ళకి వల్లే మేము బిల్డింగ్ కట్టేయాలి, వీళ్ళకి వల్లే మేము అది చేసేయాలి, వీళ్ళకి వల్లే అది చేసేయాలి, వీళ్ళకి వల్లే అది చేసేయాలి. ఈ క్రమంలో జీవితకాలం అంతా కూడా వేరు వేరు పనులకు జీవితాన్ని ఖర్చు పెట్టేసి ఇక్కడ ఎవరినైతే తప్పిపోయిన ఆత్మలు ఉన్నారో, వ్యక్తిత్వం పతనమై తప్పిపోయిన ఆత్మలు ఉన్నారో, దేవుని చిత్తం ఆయన సంకల్పం నుంచి ఎవరు తప్పిపోయినారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయభారాన్ని జరపడానికి ఎవరు ప్రయాసపడ్డారు? వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ తప్పిపోయిన వ్యక్తుల దగ్గరికి రాయభారి వెళ్ళాలి. వెళుతూ వెళుతూ ఈయన వీరి పక్షంగా మారిపోకూడదు. ఎవరి పక్షంగా మారిపోకూడదు నాయన? వీళ్ళ పక్షంగా మారకూడదు.
ఒక అతడు ఆయన, సార్ వందనాలు అన్నాడు. వందనాలు అయ్యా అన్నా. ఏం సార్ మా పాస్టర్, ఏం సార్ మా పాస్టర్ బాగలేదు సార్ అన్నాడు. ఏమయ్యా ఏమన్నాడు? పాస్టర్ పేరు అడిగినా చెప్పినాడు ఆయన. ఏం జరిగిందబ్బా, ఏం జరిగింది అని అడిగి, ఏం లేదు సార్, 5,000 ఇస్తే దానికి తగిన ప్రార్థన చేస్తాడు సార్ ఆయన. 1000 రూపాయలు కానీ ఇస్తే శాపమే సార్, ప్రార్థన అంతా శాపమే సార్. ఏం చెప్పాలి? మా ఇంటికి వచ్చినాడు సార్, నేను ఒక 5,000 రూపాయలు వడ్డీకి తీసి ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యం చదివి ప్రార్థన చేస్తామన్నాడు. ఆయన బైబిల్లో చక్కగా 5,000 పెట్టినాను సార్. నేను ఎంత అని అడిగినాడు సార్. 5,000 సార్ అని చెప్పినాను నేను. ఆ ప్రార్థన అంతా శాపలే సార్, మొత్తం శాపలే. అంటే 10,000 ఇస్తే వాడి పక్షంగా దేవుడు అనుగ్రహించకపోయినా కూడా ఈయన అడిగేస్తాడు అనమాట. నేను ఆయన ఈగిపోయినా కూడా ఈయన అడగడమే పని అనమాట. అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే. ఆయన మనసులో అనుకున్న అమౌంట్ కానీ రాకుండా పోతే శాపాలు, ప్రార్థన అంతా శాపాలు. అలా కొంతమంది కేవలము డబ్బు కొరకే ఈ పనిని చేసి డబ్బును ఆర్జించడం అనేది ఈ పనిలో భాగంగా పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రాయబారం ఏం చేయలేరు. అసలు రాయబారమే తెలియదు వాళ్ళు కాదు. ఒక రాయబారిగా ఉన్న వానికి ఈయనంటే బాగా తెలియాలి. ఎవరినైనా ఈయన తెలియాలి. ఈయన చిత్తం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో బాగా తెలియాలన్నమాట. ఆ రాయబారికి అసలు ఈయన ఎందుకు వచ్చినాడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు భూమి మీదకు తెలియాలి. ఆయన మరణానికి ఎంత శక్తి ఉందో, రక్తానికి ఎంత శక్తి ఉందో తెలియాలి. అన్నిటి ద్వారా అతడు వీళ్ళ దగ్గరికి రాయబారానికి రావాలన్నమాట. ఇతని దగ్గరికి రాయబారానికి వచ్చినప్పుడు ఇతన్ని ఒప్పించాలి, ఇతన్ని మెప్పించాలన్నమాట. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని అంగీకరింపజేయాలన్నమాట. ఇతనికి క్రీస్తు మరణాన్ని, ఆయన రక్తాన్ని అంగీకరింపజేయాలన్నమాట ఈ వ్యక్తి చేత. అవును వాళ్ళు మంచి వాళ్ళే, నేను చెడ్డవాడిని అని ఇతని చేత ఒప్పింపజేయాలన్నమాట. ఒప్పింపజేయాలి. వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ, నీ క్యారెక్టర్ ఎక్కడ? నీవు పుట్టేసరికి ఆయన ఎలా పుట్టించినాడు నిన్ను? యథార్థవంతులుగా పుట్టించినాడు కదా. ఆ యథార్థత ఇప్పుడు ఎక్కడున్నది? నీలో ఏడున్నది? నీవు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత వ్యక్తిగా, నువ్వు ఒక వ్యక్తిగా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉండవు. నీవు వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నావు కాబట్టి ఆత్మకేమైపోయింది? నిర్జీవం. నీ ఆత్మకు జీవమే లేదు. నీ తండ్రి జీవం కలిగిన వాడు, నీ ప్రభు జీవం కలిగిన వాడు, నీలో జీవం లేదు. వారు వ్యక్తిత్వాన్ని కలిగిన వారు, నీ వ్యక్తిత్వం పతనం అయిపోయింది. నీ పరిస్థితి చూడు. నీ తండ్రిని విడిచి నీవు తప్పిపోయినందున నీ పరిస్థితి ఎలా ఉంది? రాయబారం ఉన్నాడు కూడా ఉన్నాడు. వాడు ఒక కాఫీ ఇచ్చేస్తే కూర్చొని నువ్వే రైట్ అవ్వాలని కాదు. ఏనైనా వాడు 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టినా నీ ఆత్మ ఏమైపోయింది? అది సాతాను రూపంలోనికి నీ ఆత్మ మారిపోయిందని చెప్పాలి. 1,00,000 తీసుకొని ఏ దేవుడు రాయబారం జరపడానికి పంపించినాడో ఆ దేవునికే నామాలు వేసేవాళ్ళు ఉండకూడదు. నువ్వు వాడి దగ్గర 1,00,000 తీసుకొని వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ చేసే ఉద్యోగాలు బాగుండాలి, ఇవన్నీ బాగానే ఉండాలి. ఉండాలి ఉండాలి ఉండాలి. ఒక పాస్టర్ ప్రార్థన చేస్తున్నాను. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు ఆల్రెడీగా అమెరికాలో ఉన్నారు. అభివృద్ధి కాదనైనా అభివృద్ధి కదా. వాళ్ళు ఇంకా అభివృద్ధి అయిపోవాలని చేస్తాడని ప్రార్థన. వాళ్ళు ఇంకా అభివృద్ధి అవ్వాలి, వాళ్ళకి మంచి మంచి కట్నాలు ఇచ్చే సంబంధాలు రావాలి దేవుడు అంటున్నారు. వాడు ఎంత దుర్మార్గుడు చూడండి. ఆయన కట్నాలు ఇచ్చే సంబంధాలు రావాలి బిడ్డలకి. నేను పక్కనే ఉండాలి, నేను పక్కనే ఉండా. చివరిలో ఆమె అనాలి. నేనేం చెప్పేది? నేను ఆమె అనలేదు నేను. సరే, అలాంటి సేవకులు 10 రూపాయలు చేతులు ఇచ్చేస్తే ఇక దేవుడు వరాలు ఇవ్వకపోయినా వీళ్ళు వరాలు ఇచ్చేసి వచ్చేస్తారు. అలాంటి సేవకులు అనేక మంది. వాళ్ళు రాయబారులు. వాళ్ళని ఏమనాలి నాయన? రాయబారులు అనాలి. ఏమనాలి వాళ్ళని? వాళ్ళ గురించి ఈయన ఇలా అన్నాడు అనమాట. కొరింథీ పత్రిక చూడండి,
ఈ పత్రికలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఎలాంటి వాళ్ళనైన వాళ్ళు? దొంగ అపోస్తులు, మోసగాండ్రకు పనివారు, పనిని పాడు చేసేవారు. కనుక సంఘంలో ఎవరైనా సువార్థికులుగా తయారు కావాలనుకుంటే ఒక కోణంలో అతడు ఒక రాయబారి అనమాట. ఈ రాయబారి ఇతని దగ్గరికి వెళ్ళాలని, వెతుక్కొని వెళ్ళాలన్నమాట. తప్పిపోయినటువంటి దేవుని కుమారుని యొద్దకు వెళ్ళాలి. తప్పిపోయిన దేవుని కుమారుని యొద్దకు వెళ్ళడం అన్నమాట. వెళ్ళేసరికి ఆ కుమారుడు ఏమైపోయినాడు? తండ్రికి భిన్నంగా మారిపోయినాడు అనమాట. తండ్రికి పూర్తిగా భిన్నంగా మారిపోయినాడు. ఆయన పరిశుద్ధుడైతే ఇతడు పాపి, అతడు సత్యవంతుడైతే ఇతడు అబద్ధికుడు, అతడు న్యాయవంతుడు ఇతడు అన్యాయస్తుడు. ఇలాగున అతడు వ్యక్తిత్వం పూర్తిగా మార్చేసింది ఎవరినైనా? మార్చింది ఎవరేడా? సాతానుడు. ఎందుకంటే ఈ పుట్టినటువంటి వాళ్ళల్లో మనుషులు, మామూలు మనుషులు ఎవరో, దేవుని కుమారులు ఎవరో తెలియకుండా అతడు ఏం చేసినాడు? అందరిని పాపులుగా చేసి పెట్టినాడు, అందరి ఆత్మలు చంపేసినాడు అన్నమాట. కనుక రాయబారిగా వెళ్ళినవాడు ఒక వ్యక్తి తప్పిపోయినటువంటి దేవుని కుమారుని వెతకాలి. దేవుని కుమారుడుగా లేడు వాడు. ఎవరి కుమారుడుగా మారిపోయినాడు? సాతాను కుమారుడిగా మారిపోయి ఉన్నాడు. అలాంటి వాడిని వెతుక్కొని వెళ్ళాలి. వాడు ఆల్రెడీ సాతాను కుమారుడు. వాడు వింటాడా? వినడు. కానీ వాడు దేవుని కుమారుడు, సాతాను కుమారుడుగా మారి ఉన్నాడు. కాబట్టి వాని పూర్వపు స్థితి ఏ స్థితి? వాని పూర్వపు స్థితి దేవుని కుమారుడు అనే స్థితిలో ఉన్నావు. నువ్వు దేవుని కుమారుడివి. నీవు ప్రస్తుతం ఇలా మారిపోయినావని చూపించాలి. దేని ద్వారా చూపించాలి మనము? నేను ఒక అద్దం ద్వారా వాని ఆత్మను చూపించాలన్నమాట. వాడి క్యారెక్టర్ని అర్థంలో చూపించాలి. క్యారెక్టర్ని అర్థంలో చూపించాలి. ఈ అర్థం ఏది నాయన? సువార్త అన్నమాట. సువార్త ఒక అద్దం లాంటిది. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అలా చూపిస్తుంది సువార్త. అందువలన ఒక సువార్థికుడు పూర్తిగా రాయబారిగా మారాలన్నమాట. మనం క్రీస్తుకు రాయబారులుగా తయారు కావాలి. రాయబారులుగా తయారవ్వాలండి. ఈ రాయబారికి ఏం తెలియాలి నాయన? నెంబర్ 1 దేవుని చిత్తం. అలాగే దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అంటే ఏంది నాయన? అనేక మంది కుమారులు ఎక్కడున్నారు? వాళ్ళు అక్కడున్నారు అన్నమాట. వాళ్ళని ఎక్కడికి పంపించినాడు ఆయన? భూమి మీదకి పంపించాడు. అది తెలియాలి ఖచ్చితంగా. అది తెలియాలన్నమాట. నెక్స్ట్ ఏం తెలియాలి? ఏనైనా నెక్స్ట్ ఏం తెలియాలి? వీడి గురించి తెలియాలి. బళ్ళ సాతాను వీని దాడిలో చిక్కుకున్న సాతాను కుమారులు అంటే దేవుని కుమారులే సాతాను కుమారులుగా మారిపోయారు. అలాగే సాతానుడు వాని నియమం. సాతాను నియమాన్ని కూడా తెలుసుకోవాలి. దేవుని ఏర్పాటు, ఆయన చిత్తము, ఆయన సంకల్పం సాతాను. మరొక కోణంలో ఈ రాయబారికి క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలియాలి. క్రీస్తు ఎందుకు వచ్చినాడు భూమి మీదకి? నెంబర్ 1 ఎందుకు వచ్చినాడు? అలాగే నెంబర్ 2 ఆయన మరణము, చిందించిన రక్తం రాయబారికి సంపూర్ణంగా తెలియాలన్నమాట. ఇవన్నీ తెలిసిన వాడుగా ఈ రాయబారానికి రావాలి. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కాదు. ఎవరు? వీళ్ళు అతి తెలివి కలిగిన వాడు. ఎంత అతి తెలివి అంటే అంత అతి తెలివి కలిగిన వాడు. ఇవేవి తెలియకుండా కానీ ఒక రాయబారి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళని మార్చేస్తాడు. ఎవరిని మార్చేస్తాడు? రాయబారినే మార్చాడు. ఎంతమంది రాయబారులు మార్చేసిన వారు తెలిసిన? ఏనాయన ఒక అతను వెళ్ళినాడు, ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళినాడు.
వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆయన ఎడల చీర వేసినాడు, కాఫీ ఇవ్వమన్నాడు, ఆయన తాగినాడు. అంతే ఒక కవర్లో 10,000 పెట్టినాడు, తీసుకొచ్చి జేబులో పెట్టినాడు. అయ్యగారు 10,000 ఉందండి, 10,000 పెట్టాయి. ఈయన్ని ఆంధ్రానికి ఎక్కించేసినాడు అనమాట. ఎక్కించిన తర్వాత ఆడితో చిన్న చిన్న అయ్యగారు చిన్న ప్రశ్న ఒకటి అడిగాడు. ఏం అడుగాను, త్రాగొచ్చా అని అడిగాడు. త్రాగొచ్చా, ఆల్రెడీకి ఏముండదు జేబులో, త్రాగొచ్చా ప్రశ్న ఏమో సంధించినాడు. అతడు అంటాడు, ఓ ఎందుకు తాగకూడదు? పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడు, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం త్రాగను. ద్రాక్షారసం అంటే మత్తే కదా, వాళ్ళకి ద్రాక్షారసం మత్తు, మనకి ఇది మత్తు, కాబట్టి తాగొచ్చు. కానీ ఏది మాట్లాడించిందాడా? దేవుని వాక్యం మాట్లాడించిందా? దేవుడు మాట్లాడించినాడా? క్రీస్తు మాట్లాడించినాడా? లేక డబ్బు మాట్లాడించిందా? డబ్బు మాట్లాడించిందన్నమాట. ఎవరికి ఫేవర్గా మాట్లాడించింది? దేవునికి ఫేవర్గా మాట్లాడించిందా? సాతాను కుమారులకు ఫేవర్గా మాట్లాడించింది. ఒక రాయభారిగా ఉంది, దేవుని పక్షముగా క్రీస్తు రాయభారిగా ఉంది, దేవుని పక్షాన్ని ఉంది. అపోస్తల దగ్గరికి కూడా వచ్చినాడు అనమాట. కొంత డబ్బును తీసుకొచ్చి పెట్టి, నేను ఎవరి మీద చేయి పెడతాను వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేయాలి, ఆ వరాన్ని నాకు ఇచ్చేయాలి. వాళ్ళు అన్నారు, నీ డబ్బు నీతో కూడా, నీ వెండి నీతో కూడా నశించును కాక అన్నారు అనమాట. వీళ్ళు ఈ స్థాయిలోకి, నీ వెండి నీతో కూడా నశించును కాక, ఈ ఆలోచనే మంచిది కాదు ఓ అనేది. వాడు మళ్ళీ దండాలు పెడతాడు, మీరు చెప్పింది ఏది నా మీదకి రాకుండా మీరే దేవుని వేడుకోండి వేడుకోండి అని అంటాడు. కాబట్టి అపోస్తులు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. వాళ్ళు దేవుని చేత దేవుని పక్షముగా, క్రీస్తు పక్షమును రాయబారులుగా పనిచేసినారు. వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్నిసార్లు చెరసాల్లో ఉన్నారు, వారు ఎంతకాలం ఉపవాసం ఉన్నారు, వాళ్ళ ప్రయాణాలు బాగల, ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు, యూదుల వలననే ఎన్ని హింసలు జరిగినాయి, ఎన్ని శ్రమలు జరిగినాయి. ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కానేలేదు. మేము దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈ పని చేస్తాం, మనుషులను సంతోషపెట్టడానికి కాదు. కాబట్టి వాళ్ళు జీవితకాలం అంతా వెతికినారు. ఎవరినంటే సాతాను రూపంలోనికి మారిపోయిన వారిలో దేవుని కుమారులు ఎవరున్నారు, ఎక్కడెక్కడున్నారు లేదు. వాళ్ళు వెతికినారు. వెతికి వాళ్ళు ప్రపంచ దేశాన్నంతా చుట్టుముట్టినారు అనమాట. వాళ్ళు నేడు అపోస్తులు పని చేస్తున్నారు, ప్రపంచం వ్యాప్తంగా పనిచేస్తున్నారు అపోస్తులు. వాళ్ళు బోధించిన బోధ ఏ దేశంలోనైనా ఉందన్నమాట. వాళ్ళ బోధ ఉంది, దాన్ని అనుసరించే వాళ్ళు లేకపోవచ్చేమో అని వాళ్ళ బోధ మాత్రం ఉందన్నమాట. వాళ్ళు సువార్తను విస్తరింపజేసినారు, భూదిగంతముల వరకు సువార్తను వ్యాప్తి చెందించినారు అనమాట. వాళ్ళు చేసిన ప్రయత్నం, ఆ ప్రయాసంలో మన దగ్గరికి అపోస్తుల బోధ వచ్చిందన్నమాట. అందువలన వాళ్ళు లోకంలో ఏ దేశంలో ఉన్నవారు, ఎక్కడెక్కడ దేవుడు ఏ ఏ దేశాల్లో తన కుమారులను పంపించినాడు ఆయా దేశాలకు అందరికీ వాళ్ళు వెళ్ళినారన్నమాట. మన భారతదేశానికి కూడా ఒక ఆయన వచ్చినాడు పాపం. అటు వాళ్ళందరూ కూడా దేవుని కుమారులను వెతకడానికి వచ్చినారు, వెతికినారు. వెతికి ఈ రాయభారి పనిని జరిగించి క్రీస్తు ద్వారా దేవునితో అనేక ఆత్మలు సమాధానపరిచినారు వాళ్ళు జీవితకాలంలో. కాలక్రమేణా సాతానుడు వాడు ఏం చేసినాడు అంటే క్రైస్తవ్యాన్ని తారుమారు చేసి పెట్టినాడు అనమాట. ఎంత తారుమారుగా చేసినాడంటే, మొదటి శతాబ్దంలో అపోస్తులు బోధించిన బోధ గ్రంథంలో ఉన్న ఆ బోధను బోధించే వాళ్ళు లేకుండా చేసినాడు సాతాను. రాయభారిగా పనిచేయడానికి మొదట ఎంతో ప్రేమతో దేవుని మీద ఉన్న భయభక్తులతో వచ్చిన వాళ్ళ మైండ్లో పూర్తిగా డబ్బులు నింపేసినాడు అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అనమాట, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు. ఏ సంఘంలో చూసినా డబ్బులు గొడవ అనమాట. మీరు ఏ సంఘాన్ని చూడండి, నేను డబ్బులు గొడవ అన్నమాట, డబ్బులు గొడవ. కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి, కొన్ని సంఘాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. అపవాది దేవుని పిల్లలను ప్రశాంతంగా ఉండనివ్వలేదన్నమాట. కోర్టులకు పోయి కొట్లాడుకోబడ్డారు అనమాట. కనుక ఇక్కడ
ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని పక్షముగా క్రీస్తు రాయబారులుగా తయారు కావాలన్నమాట. రాయబారిగా తయారై తప్పిపోయినటువంటి వ్యక్తి మానవులలో, దేశంలో, ఈ ఊర్లో ఎక్కడున్నారేమో వారి దగ్గరికి నడిపించమని ఆయన వేడుకోవాలి. ఆయన వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియదు. ఆ రాయబారి ఆయన అడగాలి, వీళ్ళు ఎక్కడున్నారు అంటే, నీవు పుట్టించిన వాళ్ళు నీ పిల్లలకు పుట్టించినావు కదా, వాళ్ళలో అనేకులు సాతాను వ్యక్తిత్వాలను మారిపోయినారు, తప్పిపోయినారు. వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియజేయి, వాళ్ళు నేను వెతుక్కొని పోవాలి, లేక వారిని నా దగ్గరికి పంపిస్తావు, పంపించు. అందువల్ల యేసు ప్రభు అంటాడు, మీరు ఏ పట్టణానికైనా ఏ గ్రామానికైనా వెళ్తే అక్కడ ఎవడో యోగ్యుడో తెలుసుకొని వాని ఇంటనే బస చేయడని అన్నాడు. ఎవరు యోగ్యుడో తెలుసుకోండి ముందు, వాడి ఇంట బస. యోగ్యుడు అంటే ఎవరినైనా వాడు మనకెట్ట తెలుస్తాడు నాయన? యోగ్యుడు అంటే మనకెట్ట తెలుస్తాడు? యోగ్యుడు అన్నప్పుడు మనకెట్ట తెలుస్తాడు నాయన? ఎలా కనుగొనగలుగుతామండి మనం? ఇప్పుడు వైజాగ్ పోతున్నాం కదా నాయన, మనం భోజనాలు పెట్టి మనం ఛార్జీలు డబ్బులు ఇస్తే ఒక్కడు కూడా మనల్ని ఒక టీ ఇచ్చేవాడు కూడా లేదు, ఆడ ఒక్కడు లేడు నేను. కానీ యోగ్యుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని విని మనల్ని ప్రేమించేవాడు ఎవరు? వాడు యోగ్యమైన. కానీ ఈ నెలలో పోయినప్పుడు ఒక వ్యక్తి 2 రాత్రులు వాళ్ళ ఇంట్లో బండ పెట్టుకున్నాడు మమ్మల్ని. ఒక రూమ్ తీసుకోవాలంటే 2,000 రూపాయలు అయిపోతుంది నేను. 2 రాత్రులు వాళ్ళ ఇంట్లో బస చేసినాం అన్నమాట. ఉదయం టిఫిన్ ఆయనే కదా నాయన, రాత్రి భోజనం ఆయనే. ఆయన నువ్వు ప్రత్యక్ష సాక్షి కదా. యోగ్యులు ఎక్కడో యోగ్యులను ఆయన చూపిస్తున్నాడు అన్నమాట. మనం సంఘం నుంచి బయలుదేరేటప్పుడు ఎవరో మాకు తెలియజేయని ఆయన, వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించిన ఆయన అనుకొని మనం వెళ్ళేది. మరొక ఆయన వచ్చినాడు, ముందు రోజు ఏం చేసినాడు ఆయన? ఫ్రూట్స్ తీసుకొచ్చినాడు. రెండో రోజు కొబ్బరి బొండ ఒకటి తీసుకొచ్చినాడు. అంటే మనల్ని ప్రేమించే వ్యక్తి అన్నమాట. మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? వాళ్ళ ఇంటికి ఏమైనా మనం, మా ఇంటికి వస్తే ఏం తెస్తావంటే తెస్తావని అన్న లెక్కలో వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకున్నాం మనం? లేదు. ఆడ కూర్చొని వాక్యం విన్నారు. ఆ వాక్యం విని ముగ్ధులైపోయి ఒక అతను అంటాడు, ఆయన ఇంత వాక్యం మనకు చెప్పగా ఆయనే భోజనం పెట్టి ఆయనే ఛార్జీ ఇవ్వడం ఏమి న్యాయం అని అడిగినాడు. కానీ డేవిడ్ అనే కుర్రాడు అడిగినాను, ఆయన భోజనం పెట్టి ఆయన ఛార్జీ, ఇంత గొప్ప వాక్యము వినిపిస్తున్నాడు ఆయన, మనం ఏం చేస్తున్నాం ఆయన అని అడిగినాడు. అంటే అందులో ఏం చూడగలుగుతాం మనం? ఒక యోగ్యతను చూస్తాం మనం. పోయి అందువల్ల ఏం చేయాలా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నీకు శుభమవును గాక అంటే బాగోదనమాట. నీ ఇంటికి సమాధానం కలుగును గాక అంట వెళ్ళాలి. ఆ ఇంటి యోగ్యమైందా ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. మేము ఉండాలండి ఆయన. భార్య శిశువు 3 నెలల శిశువుని వాళ్ళ అమ్మగారింటికి పంపించేసి, మేము ఉండడం కోసము భార్య 3 నెలల శిశువు, ఆ శిశువుని అమ్మగారింటికి పంపించేది. అమ్మగారింటికి పంపించిన భార్యతో చెప్తాడు, సార్ వాళ్ళు వచ్చిన్నారు, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసి పంపించు, చపాతీలు అరేంజ్ చేసి పంపించడం, భోజనాలు అరేంజ్. ఇంత బాధలు ఎందుకు నాయనంటే, లేదు సార్ మీకు పెట్టడం మాకు ధన్యం సార్ అంటారు. కాబట్టి యోగ్యుల్ని దేవుడు వెతుక్కోవాలి. మనం వెతుక్కుంటే అరిస్తాడు, వేళ్ల మీద ఇచ్చేస్తాడు. 10 సంఖ్యలు లేకపోవచ్చు, వేళ్ల మీద అరిస్తాడు. రాయబారి వెతుక్కుంటూ ఉండాలి. కాబట్టి ఈయన వెతకడానికి వచ్చినాడు ఎవరినైనా? క్రీస్తు. మన రాయబారి సహితం ఏం చేయాలో వెతకాలి. వెతకడానికి ఈయనకి తెలుసు ఆయన సంకల్పంలో ఎవరు ఆయన కుమారులుగా ఉన్నారన్న సంగతి ఈయనకి తెలుసు. తెలిసిన ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఆయన సహాయాన్ని మనం పొందాలన్నమాట. ఆయన అడగాలి, ఎవరు ఆ యోగ్యులు, ఎవరు అగుపరచు, వాళ్ళతో కలిసి రాయబారాన్ని నడపాలి. రాయబారి తన పనిని జరిగించడం అనేది ఇది సామాన్యమైన పని కాదు. పూర్తిగా సాతాను రూపంలోనికి మారిపోయినటువంటి, సాతాను కుమారుడుగా మారిపోయిన వ్యక్తిని ఇప్పుడు అతనిని దేవుని కుమారుడుగా తయారు చేసేటువంటి రాయబారితనాన్ని నడపాలన్నమాట. అంటే ప్రారంభం నుంచి తెలియాలి, నువ్వు ఇక్కడి వ్యక్తివి కాదు, అక్కడి వ్యక్తివి నువ్వు. ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చినావు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నాడు నేను అక్కడ ఉండేటప్పుడు? ఆయన సంకల్పంలో ప్రాక్టికల్గా దేవుని కుమారుడుగా ఉన్నావు నువ్వు. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు, దేవుని యొక్క గుణలక్షణ స్వభావాల్లో ఉన్న కుమారుడు, దేవుని కుమారుడుగా ఉన్నావు.
కానీ ఆయన నిన్ను ఇక్కడికి పంపించిన తర్వాత కుమారత్వాన్ని కోల్పోయి, దేవుని కుమారత్వాన్ని కోల్పోయి సాతాను కుమారుడుగా మారిపోయి, నీ పరిస్థితి ఇది అని స్కాన్ చేసి చూపించినట్టుగా చూపించాలన్నమాట. అప్పుడు అతడైనా ఆమె అయినా అంగీకరిస్తే ఈ అంగీకరించినటువంటి వారికి నేను బాప్తిస్మం ఇచ్చేది రాయబారి. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? తప్పిపోయినటువంటి అతడు మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు, మార్గంలోకి వచ్చేస్తాడు అన్నమాట. ఆయన దేవుని సంకల్పంలోకి వచ్చేస్తాడు. అతడు వచ్చినాడన్న రుజువు ఏంటంటే బాప్తిస్మం అన్నమాట. అక్కడేం జరుగుతుంది? ఆడు దేవుడు తన సంకల్ప ప్రకారంగా కంటాడు అన్నమాట. సంకల్ప ప్రకారంగా కంటాడు ఈ వ్యక్తి. ఆ వ్యక్తి దేవునికి ఒక నమస్కారమే చేస్తాడు. అయ్యా, నేను ఎలాంటి వ్యక్తిని ఎలా మారిపోయినాను, మళ్ళీ నువ్వు నన్ను వెతికి కనుగొని నా దగ్గరికి ఒక రాయబారిని పంపించి నా ఆత్మను అంత రక్షించలేదు, కృతజ్ఞత ఏర్పడుతుంది. అతనితో కలిసి పనిచేయాలి. దేవుని కుమారుడుగా తయారు కావడానికి సంఘ జీవితాన్ని అతనికి నేర్పించాలి. కానీ ఇది ఈ మధ్యలో ఇతన్ని బాప్తిస్మం వరకు నడిపించడానికి ఈ రాయబారి ఏం చెప్పాలనే దాన్ని మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలి, సమయం లేదు చెప్పుకోవాలి. దాన్ని ఇది వరకు మీకు చెప్పున్నాను నేను. ఆ వ్యక్తిని బాప్తిస్మం వరకు నడిపించడు, అతనితో కలిసి పనిచేయడు, సాతాను వ్యక్తిత్వంలోనికి మారిపోయిన ఆ వ్యక్తిని దేవుని వ్యక్తిత్వంలోనికి మార్చి దేవుని కుమారుడుగా తయారు చేయడు. ఈ వ్యక్తిని దేవుని కుమారుడుగా తయారు చేయడు. నిర్జీవుడు బాప్తిస్మం. సంఘం ఇక్కడ క్రీస్తు లాంటి దేవుని కుమారుడుగా తయారు కావు. క్రీస్తు లాంటి దేవుని కుమారుడుగా తయారు చేసేది. ఈ గొప్ప పని ఈ రాయబారి పని గొప్ప. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, శోధనలు వస్తాయి. జీవితం అందరిని చూసుకొని తనను చూసుకుంటే జీవితం బాగలేదు అని అనిపిస్తుంది. కానీ చివరిగా అతడు దేవుని కుమారుడుగా ఒక వ్యక్తిని తయారు చేస్తాడు. పరలోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పంలో దేవుని కుమారుడు ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను యొక్క దాడిలో చిక్కుకొని సాతాను కుమారుడుగా మారుతున్నాడు. సాతాను కుమారుడుగా మారినటువంటి వ్యక్తిని దేవుని కుమారుడుగా చేసే పని రాయబారి పని అన్నమాట. ఇంత గొప్ప పనిని చేసే భాగ్యాన్ని దేవుడు సంఘంలో సువార్థికులుగా తయారయ్యేటువంటి వాళ్ళకి ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ మామూలు సువార్థికుడు కాదు, ఇక్కడ రాయబారి, దేవుని పక్షముగా క్రీస్తుకు రాయబారిగా మా సంఘంలో కొంతమంది వ్యక్తులు మీరు తయారు కాగలిగితే క్రీస్తు వచ్చినటువంటి పని, ఆయన చేయాలనుకున్న పనిని మీరు చేయగలిగితే ఈ సంఘం ఉన్నంత వరకు కొంతమందిని దేవుని కుమారులుగా తయారు చేస్తే ఆయన సంకల్పంలో మనకిచ్చినటువంటి ఆత్మల్లో కొంతమందిని దేవుని కుమారులుగా తయారు చేసి మనం ఒక భాగ్యవంతులుగా మన పనిని ముగించవచ్చు అనమాట. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దయచేసి నేను ఆలోచన చేయండి. టైం 10గా వచ్చింది. మళ్ళీ దేవుడు కనుకరిస్తే వచ్చే శుక్రవారం మళ్ళీ మనం కలుసుకుందాం. కాబట్టి ఇక్కడ సువార్థికుడు అంటే ఎవరినైనా, సువార్థికుడు అంటే దేవుని పక్షముగా క్రీస్తుకు రాయబారి. ఈ రాయబారి పని అనేది చాలా గొప్ప పని అన్నమాట. ఆ పనిని చేయడానికి దేవుడు సంఘంలో సువార్థికులను ఏర్పరచుకుంటాడు. వీళ్ళు ఎవరైనా సువార్థికులు కావాలనుకుంటే దేవుని పక్షముగా నేను క్రీస్తుకు రాయబారిగా ఉండాలి అని నిర్ణయాన్ని తీసుకోండి. దేవుడు కనుగరిస్తాడు. అని అర్థమైనవి సంగతులా.
ఇక్కడ నుంచి వైజాగ్ పోతున్నాం కదా నేను, ఎవరో ఎవరో ఉండారాడ, ఇటు చెన్నైకి పోవచ్చు కదా, దగ్గర కదా, ఎవరో ఉండారా, దేవుడు మనల్ని అక్కడ పంపిస్తున్నాడు అన్నమాట. ఈ నెలలో వాక్యం విన్నాను నేను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా విషయంలో శాశ్వతమైన సంకల్పాన్ని కలిగినటువంటి మా నాయన, మీ పరిశుద్ధ నామమునకు మా పట్ల మీరు కలిగిన చిత్తమును బట్టి, సంకల్పమును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ప్రాంతంలో మీ కుమారుని యొక్క సంఘమును ఇక్కడ ఏర్పరిచి, మీ కుమారుని యొక్క రక్తం ద్వారా మమ్మల్ని మీరు కొని, సంఘమునందు మీ కుమారుని యొక్క రూపంలోనికి మేము ఎదగడానికి ఎంతగా మమ్మల్ని కనికరిస్తున్నారు మేము ఎరుగుతూ నాయన. తండ్రి, మా పాపములను క్షమించండి, మా బలహీనతలను తొలగించండి. మీ కుమారుని యొక్క రూపంలోనికి మేము రూపాంతరం చెందడానికి ఏ సంగతులు అనుసరించడానికి వీలు పడుతుందో ఆ సంగతులన్నింటినీ కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీ ద్వారా ప్రభు అయిన క్రీస్తు యేసు ఏ ఆజ్ఞలనైతే మాకు అనుగ్రహించి ఉన్నారో ఆ ఆజ్ఞలను అపోస్తులు మాకు బోధిస్తూ ఉండగా ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకోవడానికి క్రీస్తు యేసు పట్ల విశ్వాసాన్ని, ప్రేమను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సంఘములో మీ కుమారులుగా మేము రూపాంతరం చెందుతూ మీ పక్షమున మీ కుమారునికి రాయబారులుగా ఉండడానికి సంఘులు కొందరినైనా సువార్థికులుగా తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితాలన్నీ కూడా వ్యర్థంగా ఖర్చు కాకుండా తండ్రి, మాలో కొంతమంది సువార్థికులుగా తయారై ఈ రాయబారాన్ని కొనసాగించి ఈ లోకంలోనికి మీరు పంపించిన మీ కుమారులను వెదకి వారితో రాయబారాన్ని జరిపి మీతో సమాధానపరిచే విధంగా మరింత కనికరించి సువార్థికులను తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సువార్తను ప్రకటించడానికి సంఘం ప్రయాసపడుతూ ఉండగా ప్రయాసాన్ని కనికరించి దీవించమని, ఈ ప్రయాసం ద్వారా ఫలితములు పొందే విధంగా కృప చూపించమని కూడా వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, సంఘములో సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఉన్న ప్రతి బిడ్డను కనికరించమని, ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచమని, సంఘ కార్యక్రమాలను దీవించమని, తిరిగి మీ సముఖంలోనికి మేము వచ్చేంత వరకు కృప చొప్పున మమ్మల్ని కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.